రైట్ పిఎస్ఎల్వి C-59 రాకెట్ మరి కాసేపట్లో నింగిలోకి దూసుకు వెళ్లనుంది. సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా 3 ఉపగ్రహాన్ని ఇస్రో కక్షలోకి పంపనుంది. సూర్యుడిపై పరిశోధనలకి ప్రోభా 3 ఉపయోగపడనుంది. సూర్య కిరణాల్ని ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, కాసేపట్లో నింగిలోకి రాకెట్ పంపించనున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎటువంటి సందడి వాతావరణం నెలకొంది? గాయత్రి, మొత్తానికి పిఎస్ఎల్వి C-59 రాకెట్ నిన్న జరగాల్సింది. అయితే శాటిలైట్లో సాంకేతిక లోపంతో ఈరోజు రీషెడ్యూలింగ్ చేశారు. ఇవాళ సాయంత్రం ఎగ్జాక్ట్లీగా కూడా 4 గంటల 12 నిమిషాలకి ప్రయోగిస్తామని నిన్న చెప్పారు. అయితే ఈరోజు అఫీషియల్ పేజీలో ఉదయానికి మళ్ళీ 4 గంటల 4 నిమిషాలకి దీన్ని ప్రయోగించేందుకు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఏదైతే ప్రోబో 3 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. నిన్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు శాటిలైట్లో చిన్నపాటి సాంకేతిక లోపం ఉండడంతో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలంటే కొంత టైం అవసరం అని చెప్పడంతో చివరి నిమిషాల్లో ఈ యొక్క ఏదైతే ఉపగ్రహాన్ని రాకెట్ ప్రయోగాన్ని ఆపివేయడం జరిగింది. ఈరోజు 4 గంటల 4 నిమిషాలకి పూర్తి స్థాయిలో కూడా ఈ రాకెట్ని ఏదైతే నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రోకి సంబంధించిన చైర్మన్ సోమనాథ్ ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరికొన్ని గంటల్లోనే నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఏదైతే ప్రోబో 3 యొక్క ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడుతున్నారు. అందులో మరో చిన్న 2 ఉపగ్రహాలు ఉన్నాయి. దాదాపు కూడా ఈ యొక్క ఉపగ్రహం ప్రోబో 3 ఉపగ్రహం దాదాపు 550 కిలోల బరువు ఉంటుంది. ఈ 550 కిలోలో మరో 2 ఉపగ్రహాల గురించి మనం తెలుసుకోవాలంటే 310 కిలోల బరువు ఉన్నటువంటి కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఇదొక ఉపగ్రహం. మరో ఉపగ్రహం ఓకల్టార్ స్పేస్ క్రాఫ్ట్. ఈ 2 ఉపగ్రహాలు సూర్యునిపై అధ్యయనం చేసేందుకు, సూర్య కిరణాల మీద అధ్యయనం చేసేందుకు, కృత్రిమంగా కూడా సూర్య గ్రహణాన్ని ఏర్పరచుకునేందుకు, దాదాపు సూర్యుడిపై ఉన్నటువంటి అనేక అవశేషాలు వాటన్నింటిని కూడా గుర్తించేందుకు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పొరలు ఉంటాయో ఆ పొరల గురించి, సూర్య కిరణాలకు సంబంధించినటువంటి అనేక విశేషాల గురించి ఈ యొక్క ఏదైతే ప్రోబో 3 ఉపగ్రహం పూర్తి స్థాయిలో కూడా 2 సంవత్సరాల పాటు ఈ యొక్క దీన్ని పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే సోమనాథ్ ఎవరైతే ఇస్రో చైర్మన్ నిన్నటి నుంచి కూడా ఇటు షార్ వద్దే ఉన్నారు. నిన్న పెండింగ్ జరిగింది. సో సాంకేతిక లోపం ప్రభావంతో నిన్న 4 గంటల 8 నిమిషాలకి లాంచ్ అవ్వాల్సినటువంటి రాకెట్ ప్రయోగం ఆగిపోవడం, ఈరోజు మరలా దాన్ని రీషెడ్యూలింగ్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ యొక్క రాకెట్ని పైకి పంపించేందుకు కూడా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా ఇది వాణిజ్యపరమైనటువంటి రాకెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యూ స్పేస్ ఇండియా వారి యొక్క సహకారంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం ఇది వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహం. దాదాపు కూడా షార్ నుంచి వాణిజ్యపరమైనటువంటి రాకెట్లను, ఉపగ్రహాలని మన రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెడుతున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు ఈరోజు భారతదేశం కేంద్ర బిందువుగా వాణిజ్యపరమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయాల్లో ఒక కీ రోల్గా భారతదేశం వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా షార్ నుంచి రాకెట్ ప్రయోగాలు చేస్తున్నాం. మన స్వదేశీకి సంబంధించినటువంటి రాకెట్ ప్రయోగాలే కాకుండా ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి అనేక వాణిజ్యపరమైనటువంటి ఉపగ్రహాలు మన రాకెట్ ద్వారా పంపించడంతో ఇటు భారతదేశానికి ఒక ఆదాయమైనటువంటి పన్ను అయితే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు పిఎస్ఎల్వి C-59 రాకెట్కి సంబంధించినటువంటి నిన్న కౌంట్డౌన్ పూర్తి అవ్వడంతో మళ్ళీ రీషెడ్యూలింగ్ కౌంట్డౌన్ కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇస్రోకి సంబంధించినటువంటి మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క రాకెట్ ప్రయోగం ఇస్తున్నారు. ఈ రాకెట్ ప్రయోగించేటువంటి టైం 4 గంటల 4 నిమిషాలకు ఫిక్స్ చేశారు. అంటే ఎగ్జాక్ట్లీగా కూడా 4 గంటల 4 నిమిషాలకి ఈ యొక్క రాకెట్ను పూర్తి స్థాయిలో కూడా విజయవంతంగా కూడా ఏదైతే నిప్పులు కక్కుతూ పైకి పంపించేందుకు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు యూరోపియన్ దేశానికి సంబంధించినటువంటి ఆ స్పేస్ కంట్రీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా నిన్న ఏదైతే షార్ వద్దకు చేరుకున్నారో వాళ్ళతో పాటు ఇటు మన భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు కూడా చైర్మన్ సోమనాథ్తో పాటు పలువురు అయితే వివిఐపీలు కూడా ఈరోజు ప్రధానంగా హాజరు కాబోతున్నారు. మొత్తానికి వాణిజ్యపరమైనటువంటి రాకెట్ ప్రయోగాలకి ఒక కీ రోల్గా ఈరోజు భారతదేశం నిలవడం అనేది గొప్ప గర్వకారణం అయితే చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నరేష్.